పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 16ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 16లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. లెట్స్ వాచ్ ద వీడియో. సత్య ఆంటీ, ప్రియా, ఎలా ఉన్నావు ప్రియా? జ్వరం తగ్గిందా? తగ్గిపోయిందా ఆంటీ? అత్త వాళ్ళు వచ్చారా? వచ్చారు. కూర్చోండి, టిఫిన్ పెడతాను. వద్దమ్మా, అక్కడే తినేసి వచ్చాము. నేను ఇక్కడ ఇడ్లీలు పెడతానని చెప్పాను కదే, మళ్ళీ అక్కడ తినేసి వచ్చావా? అక్కడ అత్త కూడా చేసింది ఆంటీ. ఇది వస్తుందని నేను ముందే చెప్పాను. సరేలే, లంచ్ చేద్దరు గాని. ఏం వంట చేయమంటారు ఈరోజు? ఇద్దరు స్నేహితులకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ఈసారి. గుత్తి వంకాయ చేయండి ఆంటీ, మీరు చాలా బాగా చేస్తారు. సరే, వంకాయలు ఉన్నాయి, లేకపోతే చేసేదాన్ని కాదు. ఎందుకు? సూర్య తెచ్చేవాడు. వాడి మొహం, వాడి మధ్య అసలు ఏ పని చెప్పినా చేయట్లేదు. మనం చెప్తే చేయడమ్మా, ప్రియా చెప్తే చేస్తానులే. ఎక్కడ ఉన్నాడా సూర్య? కూర్చోండి, టీ తెస్తాను. సూర్య, ఏంటి వీడు చప్పుడు చేయడు? ఇంకా లేచాడో లేదో? ఈ మధ్య వాడు అసలు ఎట్లా తయారవుతుండో తెలుసానే? చెప్పింది ఏది కూడా వినట్లేదు. వింటాడు లేవే. అయినా ఇప్పుడు ప్రొద్దున్నే లేచి ఏం చేస్తాడు? నైట్ అంతా చదువుకొని ఉంటాడు, ప్రొద్దున లేట్గా లేస్తున్నాడు. నువ్వు కవర్ చేసింది చాలు, వాడికి కొంచెం కూడా లేదు. అమ్మ అయితే ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఆంటీ ఎందుకు ఏడవడం? వాడేమైనా చిన్నపిల్లోడా? ఏదో ఒకటి చేసుకుంటాలే. ఏం చేసుకుంటాడో ఏమో. అమ్మకి మొత్తం వాడి మీదే రంది. ఆడపిల్లని నేను ఎవరో ఒకరింటికి వెళ్ళిపోతాను, వీడి ఎలానో వీడికి పెళ్ళి ఎలా అవుతుందో అని ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఏమంత వయసు? పెళ్ళి మగవాళ్ళకి ఇప్పుడు ఎందుకు చేస్తారులే, ఇంకా టైం ఉంది కదా. కనీసం డిగ్రీ అయినా పాస్ అవ్వాలి కదే. ఇప్పుడు చూడు, ఇంకా లేవనేలేదు. ఇలా చేస్తే ఎలా? ప్రొద్దున్నే లేచి చదువుకోవాలి కదా. హలో అక్కయ్య గారు, నేను ఎప్పుడో లేచాను. మరి పిలిస్తే ఎందుకు సపోర్ట్ చేస్తలేవురా? అంటే నువ్వు విలువంగానే ఇక డప్పులు కొట్టుకుంటా సప్పుడు ఏమైంది? నేను అప్పుడే లేచిన. హాయ్ అక్క. హాయ్ రా. ఎందుకురా అందరినీ అలా సతాయిస్తున్నావు? చెప్పింది వినొచ్చు కదా. ఏ వింటున్నానక్క, ఎందుకు వినను? కొంచెం ముందు వెనక టైం అటు ఇటు అవుతుంది అంతే. ఎంతసేపటి నుంచి పిలుస్తుందిరా నేను ప్రియా? కనీసం ఆ అక్క ఏంటి అని అడగవు? చెప్పినా కదనే, కొంచెం అటు ఇటు అవుతుంది టైము, దానికే ఇంత రియాక్ట్ కావాలా? ఏంటో ఏమో. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావారా? తిన్నానక్క, మీకోసం చూసి చూసి ఇప్పుడే తినేసాను. అబ్బో, మేము లేని ఇక బ్రేక్ఫాస్ట్ చేయడు. నేను కాదు, అమ్మ. అక్క వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయి అని అన్నది. చల్, నాతోటి కాదని సపరేట్గా పెట్టుకొని తిన్నా. మీ ముచ్చట్లు, మీ సింగారాలు ఇప్పుడే అవుతాయా నాకు తెలియదా? ఇద్దరు రెడీ అయి మేకప్లు కొట్టి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయమంటే ఓడాగుతాడు. చాలా ఇక నేను చెప్పిన పని ఏం చేసినావు? ఓ, అందుకే కదా పొద్దున్నే లేచి రెడీ అయినా, టిఫిన్ కూడా తిన్నా. పోవుడే ఇక. ఎక్కడికే? చెప్తానుండు, అమ్మతో చెప్పకు. వెళ్ళురా త్వరగా. నీ అవ్వ ఆగే, బావ రావద్దా ఆఫీస్కి? నేను ఒక్కనే పోయి వాచ్మెన్ డ్యూటీ అన్నాడా? నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. వాచ్మెన్ డ్యూటీ ఏంది? నువ్వే చెప్తున్నావు కదా పో 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 అని. ఎవరు లేకముందే పోయి ఏం చేయాలి? వాచ్మెన్ డ్యూటీ వేస్తారు. మంచిది, బావతోటి మంచిగా మాట్లాడు. ఆయనతో వాచ్మెన్ డ్యూటీలో పెట్టినా పెడతాడు. ఏమైంది వాడిని అట్లా ఆడుకుంటున్నావు? లేకపోతే చూడే, ఫస్ట్ టైం ఒక పని మీద పోయినప్పుడు తొందరవో అన్నా అద్దా. తొందరవోరా అంటే వాచ్మెన్ డ్యూటీ చేయన్నా అంటున్నాడు. ఏం చెప్తావు చెప్పు? ఇగో నీకు ఫోన్ చేస్తా అన్నాడు. నీకు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పు, గప్పుడే పోతా. అరే, ఒకవేళ మర్చిపోతే ఏం చేస్తావు చెప్పు? సాయంత్రం గుర్తొచ్చి సాయంత్రం చేసిండనుకో ఏం చేస్తావు? సాయంత్రమే పోతా. మెంటల్ ఆరా నీకేమన్నా? మొత్తం రెడీ అయ్యి ఇప్పుడు పోకుండా సాయంత్రం పోతావా? సాయంత్రం ఏమన్నా పని పడితే? చట్, ఇది నా లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్. నేను ఈ పని తప్ప వేరే పనికి ఎక్కడికి పోను. ఇది నా లైఫ్కి ఇంపార్టెంట్ పని. ఏం పనిరా? జాబ్ సిస్టర్, జాబ్. మంచిది, ఇట్లనే లేట్ చేసుకుంటా కూసో. నిజంగా నీకు వాచ్మెన్ డ్యూటీ దొరుకుతుంది చూడు. అక్క, వై ఆర్ యూ కీపింగ్ షాప్ అని అర్థాలు? ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పారా ఏంట్రా నీకు?
ఇంటర్వ్యూ ఉందా? ఎస్ ఎస్, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కాబట్టి ఈ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడాలి. హలో హలో సార్. ఉన్నాడు. ఇప్పుడే రమ్మంటారా? అలాగే. ఆహా, తనకి ఫోన్ లేదు సార్. సరే, చెప్తాను. 10 మినిట్స్లో అక్కడ ఉంటాడు. ఓకే సార్, బాయ్. ప్రియాక్క ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఎవరా సార్ అంటుంది? వాళ్ళ సారు, మనసుని మెచ్చిన సారు. ఓహో, తెలుసా నీకు ముందే? తెలుసురా. ఇక్కడ పెద్ద కథ జరిగింది, నువ్వు లేవు అప్పుడు. థ్యాంక్ గాడ్ నేను లేను. నన్నుంటే అందరూ కలిసి ఏం చేసేటోళ్ళో ఏమో, ఇరికిచ్చేటోళ్ళ మధ్యలో. ఓకే, బాయ్. అరే, బావ రమ్మంటున్నాడు, తొందర వెళ్ళు. గట్టి ఎందుకు కొడుతున్నవే? అమ్మ వింటది. సారీ, వెళ్ళురా. ఫోన్ చేసి చెప్పాడు. ఎక్కడికి పోవాలి, ఎటని పోవాలి? కంపెనీ పేరు తెలుసుకొని కంపెనీకి అయితే పోతా. గంత పెద్ద కంపెనీ, ఆడెవరుంటారు, ఎవరిని కలవాలి? వెళ్ళి రిసెప్షన్లో నీ పేరు చెప్పమన్నాడు, వాళ్ళే రిసీవ్ చేసుకుంటారంట. సూర్య, నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది చూడు, వెళ్ళు, భయపడకు. ఏం స్పెషల్ ట్రీట్మెంటో ఏందో, అమ్మకు తెలిస్తే నన్ను ఏం చేస్తుందో అక్క ఏం చేస్తుందో అని భయం అవుతుంది. ఇదేమో ఫుల్ ఫ్రీగా ఉన్నది, కొంచెం కూడా భయపడతలేదు. వామ్మో వామ్మో, నిన్న రాత్రి అయితే రేయ్, అరవకు. ఏం చేసిందిరా? హీకేమో షీ గో అవుట్ డించుకు మీ క్లోజ్ ఐస్ దే డించుకు అరే, చంపేస్తానా నిన్ను. సి హౌ షీ ఈస్ కాల్డింగ్ మీ. వెళ్తావా వెళ్ళవా? వెళ్తా అక్క వెళ్తా. ఇది నా లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్ మరి. అబ్బో, వీడిదో పెద్ద ఇంటర్వ్యూకి వెళ్ళి కష్టపడి వచ్చినట్టు. లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్ అట. ఇఫ్ మదర్ ఆస్క్. ఏ, ఇంగ్లీష్లో ఏడ్స్తావు, ఏం అర్థమైతలేదు. నీకు అర్థం కాదు, ప్రియాకకు అర్థమవుతుంది చూడు. ప్రియా సిస్టర్, యా. ఇఫ్ మదర్ కమ్స్ అండ్ ఆస్క్స్ వేర్ ఈస్ దిస్ బాయ్, యూ టెల్. వాట్ టెల్? ఐ టెల్. నీ బొందా, నువ్వు అక్కడికి పోయి ఇంగ్లీష్ మాట్లాడినావంటే చంపుతా. చివరికి ఆ వాచ్మెన్ జాబ్ కూడా నీకు ఇవ్వరు. Why are you talking like that, sister? My English is super duper hit. You not understand. I am sitting on the stand. You are standing on the stand. If mother comes and shakes that stand, you and I fall down. నేను పట్టుకుంటాను లేరా ఆ స్టాండ్ పడిపోకుండా. నువ్వైతే వెళ్ళు, వినయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్మ బాబోయ్, నీకు పేరు కూడా తెలుసా అక్క? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్, కాబోయే హస్బెండ్. అఫ్ కోర్స్, బట్ హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్. ఓహో, ఇద్దరికి దోస్తా సారు. అంటే మీరిద్దరు ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు మా సిస్టర్ చూసి లవ్స్ స్టార్టెడ్. అరే, నీకెందుకు రావని? నాడు బయటకు నాడు, మొద్దు మొక్కపోడు. చదువుకోరా అంటే చదువుకోడు. సి సిస్టర్, హౌ షీ ఈస్ కోల్డింగ్. లార్జ్ కంపెనీ, దెన్ షీ ఈస్ కోల్డింగ్ మీ. ఏంట్రా, వినయ్ది పెద్ద కంపెనీ కదా, పెద్ద కంపెనీ రాగానే నన్ను తిడుతుందని చెప్తున్నాడు. నీకైతే బాగానే అర్థమవుతాయి తమ్ముడి భాష. చిన్నప్పటి నుంచి అంతేనే, నత్తి మొక్కపోడు. వాడు ఏది మాట్లాడినా ఎవరికి నవడకపోతుండే, నాకు ఒక్కదానికే అర్థమవుతుండే. ఇప్పుడైతే మొత్తం వచ్చింది భాష. సిస్టర్, షీ ఈస్ ఇన్సల్టింగ్ మీ. నత్తి. షీఈస్ నాట్ ఇన్సల్టింగ్ యూ, షీఈస్ జస్ట్ టాకింగ్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్. ఓ వాక్కో, ఆపే అక్క ప్రియక్క. నాకిక్కడ ఇండియాలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతానే గింత భయపడతా ఆ భాష మాట్లాడడానికి. ఇక నువ్వు అమెరికా ఇంగ్లీష్ ఆ నుంచి పట్టుకొస్తే ఎట్లుంటుంది నాకు? బుస అనబడుతుంది. వెళ్తావా లేదా? లేచి మెడలు పట్టుకొని బయటికి గెంటమంటావా? సిస్టర్ డోంట్ యాంగ్రీ. వీటితో టార్చర్ ఉన్నది. ఆఫీస్కి పంపించడానికి కూడా గింత కష్టపడాలారా నేను? రేపు నేను వేసుకునేది ఎంత కష్టపడుతుందో, దాన్ని ఎంత కష్టపెడతాడే. అదే వీడిని కష్టపెడతా చూడు, వీడు రోగం తిప్పేదే రావాలి. నాకైతే అదే కోరికుంది. నో రోగం తిప్పుడు హే. ఐఎమ్ ఏ గుడ్ బాయ్ హే. గుడ్ బాయ్కి గుడ్ గర్లే వస్తుంది హే. మంచిది, చూస్తాంలే. మేము ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే కదా ఉంటాం. సి ఓహో, వేర్ ఇస్ దిస్ ఉమెన్? హే సత్యవతి,
ఏ యూ సత్య. ఏందిరా అది పేరు పెట్టి పిలుస్తున్నావు? వచ్చిందంటే మూతి పళ్ళు రాలగొడతా గూక్లేగా. పడ్డాయి అక్షంతలు, ఇంకా వెళ్ళు. ఐ థాట్ టేకింగ్ బ్లెస్సింగ్స్. షీఈ్ నాట్ కమింగ్. సిస్టర్స్, దిస్ ఈజ్ సెంటిమెంట్. మే గాడ్ బ్లెస్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్. నాకెందుకురా, మీ అక్కకి మొక్కితే చాలదా? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ కమ్ సిస్టర్ కమ్ సిస్టర్ ఫ్రెండ్ కమ్ ఆపు, అమ్మ వస్తుంది. మదర్ కమ్ యువర్ లెగ్ మొక్కుడింగ్స్. ఏందే వీడు నిజంగానే ఎట్లన్నా తయారైతుండు. మరి ఏం చేసుడే, మనకి గిట్లుంటే అమ్మకి ఎట్లుంటుందో చెప్పు. అమ్మనైతే ఒర్రిచ్చి చంపుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావే? వినయ్కి చెప్పావా వీడి గురించి? చెప్పానే, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తానన్నాడు, రమ్మన్నాడు. వాడి గురించి మొత్తం విన్ను చూసుకుంటాడు. నువ్వేం భయపడకే. వినయ్ వాళ్ళ కంపెనీలోనే ఏదో ఒకటి చేసుకుంటాడులే. అదేనే, అమ్మకు కూడా అదే చెప్పాలనుంది, కానీ భయం వేస్తుంది. నువ్వు ఇప్పుడే అవన్నీ చెప్పకు, మొదటికే మోసం వస్తుంది. అందరం ఒకటేసారి అటాక్ చేద్దాం. ఒప్పుకోవాల్సి వస్తుంది అప్పుడు. ఎప్పుడూ అన్ని బయట పెట్టకుండా ఇంట్లోనే అన్ని దాచుకుంటే మంచిదా ఏంటి? ఆంటీ హెల్త్కి కూడా మంచిది కాదు. అయితే ఇప్పుడు చెప్పే, విన్ను నువ్వు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారంట. ఏంటి సంగతి? ఏముంటదే, ఒట్టిగానే ఇట్లా మాట్లాడతాడు ఫోన్ చేసి. మన అంటే నీ పెళ్ళి నేనే చేస్తాను ప్రియా అంటాడు. నువ్వు అనుకున్న సంబంధం క్యాన్సిల్ అయింది కదే, అందుకే నీ మొహం క్యాన్సిల్. నేనేమైనా అతన్ని ప్రేమించానా ఏంటి? జస్ట్ చూడ్డానికైతే బాగున్నాడు. ఒకసారి అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకుంటే చేసుకుందాం అనుకున్నాను, అంతే కదా. నా మనసుకు అంత దగ్గర అవ్వలేదు. ఎందుకో ఏమో, అలా పోట్లాడతామని ముందే రాసిపెట్టిందేమో. మరి ఇప్పుడు ఇంకా పిచ్చి లైట్. అస్సలు వాటి గురించి ఆలోచించను. నా వర్క్ ఏంటో నేను చేసుకుంటానంతే. ఏమంటున్నాడే మరి విన్ను? వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఎప్పుడు చెప్తాడంట? కొంచెం టైం తీసుకుంటానంటున్నాడు. ఎలా చెప్పాలో అర్థమవుతలేదంట. వాళ్ళకు కూడా నాతోనే చెప్పిస్తాడో ఏమో. అలా ఏం అనలేదులేవే, నువ్వేం కంగారు పడకు. ప్రియా, నేను సార్కి చాలా దగ్గరైపోతున్నానే. ఏం పర్లేదు, ప్రాణాలు పోయినా నిన్ను విన్ను విడిచిపెట్టాడు. వినయ్ చాలా మంచోడు, భయపడకు. మధు, దగ్గరవ్వడం అంటే ఏంటి? ఎలా చెప్పాలి? సిగ్గేస్తుంది. అవునా, అంత దగ్గరైపోయారా? అంటే అంటే సార్ని నువ్వు సార్ నన్ను చూడడానికి వచ్చిన ప్రతిసారి సార్ని సార్ నన్ను చెప్పవే త్వరగా, ముద్దలు పెట్టుకుంటాము. ఏంటి? సార్ పెదాలతో నా పెదాల మీద ముద్దు పెడతాడు, తర్వాత నన్ను గట్టిగా హత్తుకొని వెళ్ళిపోతాడు. ఏంటి? కలిసిన ప్రతిసారి ముద్దు పెట్టుకుంటారా మీరిద్దరు? గట్టిగా అరవకి, అమ్మ వింటుంది. అలా నవ్వకి, తప్పు చేస్తున్నామా? అమ్మో, ఎంత పెద్ద తప్పే అది. ఏమైపోతుంది? అలా చేస్తే పిల్లలు పుడతారా ఏంటి? ఏం తప్పు? పెళ్ళి కాకుండా అలా చేస్తారా ఎవరైనా? ముద్దు పెట్టుకుంటారా, అది పెదాల మీద? నువ్వేమైనా అనుకోవే, నాకు సార్ అలా చేస్తే చాలా ఇష్టం. సిగ్గుపడింది చాలే, పిచ్చి మొహందాన. వామ్మో వామ్మో, ఇదేం ఆఫీసులో దేవుడా, గింత పెద్దగా ఉన్నది. ఇవన్నీ లెక్క పెట్టడన్నా లెక్క పెట్టేస్తుందా రాదా? నాకు మ్యాథ్స్లో అసలే వీకు. ఎన్ని రూమ్లు ఉన్నాయో లెక్క పెట్టుకురమ్మంటే ఎట్లా లెక్క పెట్టాలి? మధ్యలో నంబర్లు మిస్ అయితే ఉద్యోగం ఇస్తాడో ఇయ్యడో. బావని చూస్తే అసలే స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉన్నాడు. అబ్బో, గీ పోరేవలు కసక్కున్నది కదా. నీ ఆఫీస్ నుండి గిసంటి పోర్లే ఉంటారా ఏంది? ఎట్లనే చిన్ననే జాబ్ సంపాదించాలరో. ఎవరినో ఒకరిని పోని పటాయించవచ్చు, లేకపోతే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. బర్బాద్ అవుతుంది లైఫ్ అంతా. గిసంటి పిల్లలు లేని లైఫ్ ఏం లైఫ్ పాడైంది. అయ్యో, గీమె మనిషేనా? లేకపోతే గా షాప్లలో బొమ్మలు నిలబెడతారు కదా, గా బొమ్మ గిట్టనా? కూసున్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఏంది బొమ్మ? మిస్టర్ సూర్య, మీరు కాదా సూర్య? నేనే.
ఇప్పుడు మీరు పిలిచింది నాన్నేనా? మీ పేరు సూర్య కాదా? సూర్యనే సూర్యనే. మరి మిస్టర్ సూర్య హాయ్ అనే చెప్పాను కదా. హాయ్ హాయ్. అవునా, నాకే ఇంకేదో వినిపించిందిలేండి. మరీ వరస్ట్గా లేదు, మరీ సూపర్ లేదు, ఏదో ఒకటి. అసలు నేనేందో నా బతికేందో మా అమ్మ కళ్ళకు కట్టినట్టు చూపించుతుంది రోజు. గిసొంటి పిల్లని ప్రేమించడేంది? పైసలు బాగున్న వాళ్ళు రారు అసలు. మీకు నా పేరు ఎట్లా తెలుసు? అంటే నేను అప్పుడప్పుడు పేపర్లో అక్కడిక్కడ వస్తా అనుకోండి. ఎట్లా తెలుసు మీకు? పేపర్లు వస్తారా? అంటే ఆ చైన్ స్నాచింగ్ బ్యాచ్ మీదేనా? ఏంది? చైన్స్ కొట్టేస్తారు కదా మీరు, వాళ్ళేనా మీరు? మరి కింత చీప్గా అనుకుంటుందా ఈ పిల్ల నా గురించి? నేనేమో కాలేజీలో నేనే టాపర్ అన్న లెవెల్లో బిల్డప్ ఇస్తే ఈ అవ్వ చీప్గా తీసి పారేస్తుంది నా పిల్లాన్ని. ఓ అక్క. అక్క ఏంటి అక్క? సరే చెల్లె, ఏమని విలువమంటావు చెప్పు. నేను ఒక మనిషిని, నాకు పేరుంది, దానికి ఒక మీనింగ్ కూడా ఉంది. మరి ఏంటి మరి? మరి అంట మరి. ఈ పిల్ల కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదారా? ఎక్స్ట్రాలేంది, మొత్తం ఎక్స్ట్రానే. నేనెవరినో తెలుసా మీకు? అయ్యో సార్, సారీ సార్, నేను మర్చిపోయాను. ప్లీజ్ నా గురించి సార్కి ఏమని చెప్పకండి. నేను మర్చిపోయి మీతో అలా మాట్లాడాను. నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు వర్క్ చేయకుండా? సార్ మీరు వస్తే రిసీవ్ చేసుకోమన్నాడు. అయ్యో సారీ సార్. నేను చెప్తాను బావా, మీరు చెప్పిన డ్యూటీ చేయట్లేదని. బావా అంటే నాకంతా అర్థమైపోయింది. అర్థం చేసుకున్నావు కదా, కంగ్రాచులేషన్స్. పోయిగా మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్తానండి. ఇప్పటిదాకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది, ఇప్పుడు అండి కోండి అంటాంది. అయినా ఇప్పుడు ఏం చేస్తావు? నీకు గంత ఓపుదైతే నువ్వు పోయి రాపో. అసలైతే నాకు మీ మీద చాలా కోపం వచ్చిందండి. గాడిద గుడ్డేం కాదు, ఆ గుడ్డితోటి ఆమ్లెట్ వేసుకున్నాడేం కాదు. దేనికి కోపం? సార్ మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? సార్ చాలా సీరియస్ అవుతారు. అసలు నేను ముందు క్లాస్ తీసుకొని తర్వాత సార్కి విడిచిపెడదాం అనుకున్నాను. ఎందుకంటే సార్ క్లాస్ చాలా పెద్దది. సార్ని బాగానే స్టడీ చేసినట్టున్నావే. మరి సార్ ఏంటి హ్యాండ్సమ్ హీరో. మా ఆఫీస్లోని అమ్మాయిలందరూ సార్కి లైన్ ఇస్తారు తెలుసా? అందరు సార్కే వేస్తారా? ఇంకెవరికి వేయరా? ఒక్కొక్కరిని చంపి బొంద పెడితే మా బావని చూసినా అంటే, మా బావ మా అక్కకే సొంతం. మా అక్కనే మా బావ భార్య. హే సూర్య, బావా, వెల్కమ్ సూర్య, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. అవర్ ఆఫీసా? అమ్మో, అంటే ఈ సార్కి సార్ బాగా కావాల్సినాడేమో. అయితే ఈ సార్కి కూడా లైన్ వేయచ్చు. చలో ఆఫీస్ అంతా చూపిస్తాను ముందు. సంజన, ఏం చేస్తున్నావు ఇక్కడ? సార్ మీరు మిస్టర్ సూర్యని రిసీవ్ చేసుకోమన్నారు కదా. మరి నా క్యాబిన్లోకి తీసుకురాకుండా ఏం చేస్తున్నావు? అంటే అది లేట్గా వచ్చాడు. పంక్చువాలిటీ క్లాస్ తీసుకుంటారు కదా మీరు. జస్ట్ షట్ అప్, గో టు యువర్ వర్క్. కమ్ ఆన్ సూర్య. సారీ బావా, లేట్ అయినందుకు. సార్. సార్ వద్దు సూర్య, నువ్వు బావా అనే పిలువు, చాలా బాగుంది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఈ కంపెనీ మనదే. ఈ కంపెనీలో నీకు ఇష్టం వచ్చింది చేసుకో, ఓకేనా? ఏంటి బావా మీరు అనేది? మన కంపెనీయే కదా, నీకు ఇష్టం వచ్చిన వర్క్ చేసుకో. ఆంటీకి చెప్పు బెంగ పెట్టుకోవద్దని నీ మీద. అలా అని నా పేరు చెప్పొద్దు. నీకు జాబ్ వచ్చిందని చెప్పేసి. డిగ్రీ అవ్వకుండానే జాబ్ ఏంటి బావా? దానికి దీనికి ఏం సంబంధం లేదులే. ఎగ్జామ్స్ రాసొస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఏ సూర్య, ఏవో నువ్వు చాలా అల్లరి పిల్లోడు అని చెప్పింది మధు. పర్లేదే, కాలు మొక్కడాలు ఇలాంటివి బాగానే చేస్తున్నావు. మీరు ఒక్కసారి ఇన్ని ఆఫర్స్ ఇస్తే ఏం చేస్తాను బావా. థ్యాంక్ యూ సో మచ్ బావా. నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇట్స్ ఓకే సూర్య, పద. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇది మన ఆఫీస్ అంతే. నువ్వు నా స్వీట్ హార్ట్ తమ్ముడివి. నీకేమైనా జరిగితే నా స్వీట్ హార్ట్ ఊరుకుంటుందా? ఏది చేసినా తన కోసమే. పద. ఎంత మంచోడు బావా నిజంగా. అక్క, నువ్వు చాలా లక్కీయే. అసలు గింత పెద్ద ఆఫీసు, ఈ కథలన్నీ నేను ఎప్పుడు చూడలేరా దేవుడా. ఇంటర్వ్యూ ఏమన్నా ఎత్తడేమో అని ఉచ్చబడ్డది. బావ కోసం సిన్సియర్గా వర్క్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మా అక్కకి కూడా చెడ్డ పేరు తేవద్దు. థ్యాంక్స్ అక్క, ఇదంతా నీ వల్లే. కమాన్ సూర్య. వస్తున్నాను బావా. బావా అనే చుగునా, ఇలా టిఫిన్ అంత కమా లేదే. మధ్యాహ్నం ఏమంటానవే? ఏపండమ్మా,
పొద్దుగాల నుంచి నాకే అంత ఎట్లా తిప్పినట్టు కళ్ళు తిరిగినట్టు కక్కచ్చినట్టు అవుతుందంటే ఎప్పుడు తిండి గురించి అడుగుతారు. టిఫిన్ అంటది, లంచ్ అంటది, ఏం చేస్తానం అంటది. ఆగండి ఇవాళ ఒకరోజు. అబ్బో ఆయన ఉపాసం ఉంచుతావేంది? వంట చేస్తావా చేయవా? వంట చేయకపోతే మీకు ఎక్కడ అవుతుంది? ఆర్డర్ పెట్టుకొని తినరా బయట నుంచి? అంటే ఇవాళ పిచ్చుకడైనా అన్నట్టు నువ్వు. అంటే బయట నుంచి తెచ్చుకోనుడా అయ్యా? చేయవా? ఇంతకు ముందే తిన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు అవన్నీ? నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండమ్మా. అయ్యా నేనేమన్నా నేను గోలిచ్చుకురమ్మన్నా అని ఏమో రెస్ట్ బూస్ట్ అని పడుతుంది. దయడ కూసోరమ్మా. అంత గొండుగలకు వస్తుంది. చట్నీ బాగా కమ్మగా ఉన్నదని బాగా బాగా పోసుకున్నావు కదా, గందుకే అట్లా వస్తుంది గుండెలకు. అది కాదమ్మా, రాత్రి తిన్నదే అరగలేదు. అంతేనా అమ్మ? నువ్వు గిట్టేమన్నా నీళ్ళు గిట్ట పోసుకున్నావా? చి ఏందమ్మా మీరు మాట్లాడేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు, నీళ్ళు పోసుకోవడానికి పడుతుంది. అంతా పిసపిస మంగమ్మ. ఏయ్ నన్ను పిసపిస అనడానికి నువ్వు పోతువే? ఇక సాబిత్రి బిత్తిరి ఎటు పోతాందే? గుళ్ళకు గోపురాలకు ఎగబడుకుంటూ పోతాందేమే? ఇక బిడ్డలు కొడుకులు పెళ్ళిడికి వచ్చిండు కదా, మంచి సంబంధం రావాలని మొక్కుకుంటాందేమో. మీ లెక్కనే ఉంటారా? ఏది పట్టించుకోకుండా తినుకుంటా పండుకుంటా. నేనెందుకు పట్టించుకుంటానే? నాకు అన్న ఉన్నాడు, అన్న పట్టించుకుంటాడు. దాని కోళ్ళు లేడు కాబట్టి వాడు పట్టించుకోడు. కాదే విక్కాడు వేయండి, మరి సంబంధం ఖాయం చేసుకొని వస్తాడంటావా? అసలు వాళ్ళు ఒప్పుకుంటారే? ఆ పోరాడేట బిత్తిరి బిత్తిరే ఉన్నాడు. దీనికి మంచిగానే ఉంటాడు కానీ ఒప్పుకుంటాడా? అమెరికాలో ఎత్తారట ఉద్యోగం. అది గుడ్డేం కాదు. అమెరికాలో ఉద్యోగం చేస్తారని ఎవరన్నారమ్మా నీతోటి? కాదా? నువ్వే చెప్తే డిగ్రీ చేస్తాడని అంత పిసపిస మాట్లాడుతావు. అట్టుగానే టెస్టింగ్ చేసిన గది ఎప్పటిదో ముచ్చట్నాయే, మరి ముచ్చట మర్చిపోమా వేగా. సరే సరే కవరింగ్లు బాగానే వేస్తున్నారు కానీ అదే నేను అంది పట్టుకున్నది. నాకు ఫస్ట్ టైం పోతాడు విక్కిగాడు. మరి సెల్ల సంబంధం ఖాయం చేసుకొస్తాడా, ఏం చేసుకొస్తాడు? అసలు ఏ ఆపండి అమ్మా, మీరు మీ టార్చరు. పైసలు ఉన్న వాళ్ళను ఎవరు కాదు అనుకుంటారమ్మా? పైసల కోసం అన్న చేసుకుంటారు. ఏమో ఇంత ఆస్తిపరులనట అలాట వద్దనుకుంటారట. ఎంత సినిమా స్టోరీలు చూస్తుంది మా అమ్మ మంగమ్మ. తలుపు తీసి పెట్టుకుంటేంది మంచిగా చల్ల గాలొస్తుంది. నేను తీసే పెడతానా? ఓ పిసపిస ఏకే నీ రూమ్లో నువ్వు వంట సపడేక నీకెందుకు ఇవన్నీ? నేను మీ ఇంటికి ఎదురుగానే ఉంటా కాబట్టి నాకు చల్లగాలి కావాలి. డోర్లు తిట్టే చల్ల గాలి వస్తుంది. అందుకే నీ అవ్వాయి నువ్వు మాకు పని మనిషివా? అవే మేమే నీకు పని మనుషులం. అర్థం కాదు, నాకు కూడా అర్థమైతే లేదు. వద్దని సెటైర్లు పాడుగాను. ఎవరైనా ఉన్నారా? సూర్య, ఇదేంటి ఇల్లంతా ఖాళీగా ఇంత సైలెంట్గా ఉంది? ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ సూర్య గారు. ఫూ, అసలు కరెక్ట్ అడ్రస్కేనా నేను వచ్చింది? లొకేషన్ అయితే ఇదే పెట్టింది కదా, మరి ఇల్లంతా కొత్త కొత్తగానే ఉంది. అయినా నా చెల్లి ఇంత పాత ఇంట్లో ఇక్కడ ఎందుకుంటుంది? ఆంటీ అయితే ఇల్లరికమే అంది కదా, ఎలాగైనా ఆంటీ ఒప్పిస్తుంది. నేనైతే ముందడుగు వేయించాలి. ఎక్స్క్యూజ్ మీ సూర్య గారు.